నమస్తే. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయం 36వ శ్లోకం నుంచి. ధ్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. వంచకులలో జూదమును నేనే, ప్రభావశాలులలోని ప్రభావమును నేను, విజేతల్లో జయమును నేను, నిక్షయాత్మకులలో నిక్షయమును, సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషణా కవిః. వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను, పాండవులలో ధనంజయుడను నేను, అనగా నీవే నేను. మున్నలో వేదవ్యాసుడను నేను, కవులలో శుక్రాచార్యుడను నేనే. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే, జయేచ్ఛ కలవారి నీతిని నేనే, గోప్య విషయ రక్షణమున మౌనమును నేను, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలననా నేను లేని చరాచర ప్రాణి ఏదియునూ లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఓ పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్మృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించి తిని. యద్యద్విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన వస్తువు ఏదైనను నా తేజస్సు యొక్క అంశము నుండి కలిగినదిగా తెలుసుకొనుము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా ఓ అర్జున, ఇంతకంటెను విపులముగా తెలుసుకొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే విభూతియోగే నామ 10వ అధ్యాయం. థ్యాంక్ యూ యువర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ.